ఏపీ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికీ నలుగురు రాజీనామా చేయగా ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్సీ తప్పుకున్నారు. రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలంటూ సభలోనే చైర్మన్ కోరారు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ వ్యక్తిగత ఇబ్బందులతో గత ఆగస్టులో రాజీనామా చేశామని గుర్తు చేశారు. వెంటనే రాజీనామాలను ఆమోదించాలని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. అయితే చైర్మన్ నుంచి స్పందన రాలేదు. ఇటు మరో వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నేడు రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఆమోదం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం తమ రాజీనామాలు ఆమోదించాలంటూ సభలోనే చైర్మన్ కోరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా ఆమోదం కోరారు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ వ్యక్తిగత ఇబ్బందులతో గత ఆగస్టులోనే రాజీనామా చేశామని వారు గుర్తు చేశారు. రాజీనామా చేశాము, దయచేసి ఆమోదించమని. నా వ్యక్తిగత నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, నా ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, నా మీద పని నా వ్యక్తిగత అభ్యంతరం అంటే నా కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే నేను పని చేయలేక నాకు మానసికమైన ఒత్తిడి కావచ్చు, దాని మూలంగా నేను రాజీనామా ఆమోదిస్తున్నాను అని తమరు మంచి మనసుతో మీరు చెప్తారని నేను వేడుకుంటున్నాను. అదే కదా, సేమ్ అంతే కదా, సేమ్ ముగ్గురు అది ఒకటే కదా. చెప్పండి అధ్యక్ష, మేము రాజీనామా చేసి చెప్పండి. ప్లీజ్ తిరుమూర్తి గారు, మీకెందుకండి? ఎందుకన్నా వాళ్ళు మెంబర్ మాట్లాడుతున్నారు. రాజీనామా చేసే కదా పోయావు. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు అధ్యక్ష. మాట్లాడు. ఇంచుమించు ఆగస్టు 30వ తేదీ అధ్యక్ష, గత సంవత్సరంలో మేము రాజీనామా చేయడం జరిగింది. మీకు అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం వల్ల మీరు దయచేసి మీరు నా రాజీనామాని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఆగస్టు 30వ తారీఖుని వ్యక్తిగత కారణాల వల్ల మీకు రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దయచేసి దాన్ని పరిశీలించి తొందరగా మా రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. ఏపీ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికీ నలుగురు రాజీనామా చేయగా ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్సీ తప్పుకున్నారు. రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలంటూ సభలోనే చైర్మన్ కోరారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్నను అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, అసలు సభలో ఏం జరిగింది? చైర్మన్ రిక్వెస్ట్ చేశారు ముగ్గురు కూడా తమ రాజీనామాలు ఆమోదించాలని. అంటే ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా శాసన మండలి కొంచెం డిఫరెంట్ వేలో జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఎక్కువ ఉన్నారు, అసెంబ్లీలో ప్రతిపక్షం తక్కువగా ఉంది. కానీ నెంబర్ 11 వల్ల శాసన మండలిలో మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. మండలి మొదటి నుంచి కూడా చాలా ఫైర్గా నడుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. శాసన మండలిలో వైసీపీ మెజార్టీ ఎక్కువగా ఉంది. అయితే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్సీలు ఒక నలుగురు రాజీనామా చేయడం జరిగింది. అందులో బల్లి కళ్యాణ చక్రవర్తి కావచ్చు, లేకపోతే పద్మశ్రీ కావచ్చు, పోతులు సునీత వాళ్ళు అటెండ్ కాలేదు, జయమంగళం కావచ్చు, ఈ నలుగురు ప్రధానంగా తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసి కూడా ఒక 2-3 నెలలు కాలం గడిచింది. వాళ్ళు తమ రాజీనామాలు ఇవాళ ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ కోరటం జరిగింది. బయట వాళ్ళు కొంత డిమాండ్ చేశారు. తర్వాత సభ ప్రారంభమైనప్పుడు కూడా, అంటే మండలి ప్రారంభమైనప్పుడు కూడా మండలి చైర్మన్ని తమ రాజీనామాలు ఆమోదించాలి, జయమంగళ అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా రాజీనామాలు ఆమోదించాలని సభలోనే కోరటం తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అయితే ఇన్ని నెలల కాలం గడుస్తున్నా అసలు మండలి చైర్మన్ ఈ రాజీనామాలు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు, సభలో వాళ్ళు ఎందుకు కోరవలసి వచ్చిందనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే మండలి చైర్మన్ రాజీనామాలు పెండింగ్ లో పెట్టడానికి వైసీపీ సభ్యులు రాజీనామా చేస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళ స్థానంలో టీడీపీ వాళ్ళు వస్తారు. అప్పుడు మండలిలో టీడీపీ బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏం చూపించినా కానీ మండలిలో టీడీపీ సభ్యులు బలం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అలా పెండింగ్ లో పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే మండలి చైర్మన్ వైసీపీకి సంబంధించిన వ్యక్తి కావడం, ఇతరత్ర కారణాల వల్ల టెక్నికల్ గా ఆ రాజీనామాలు పెండింగ్ లో పెడుతున్నారు. అయితే దీనికి కంటిన్యూషన్ గా ఈ రోజు మర్రి రాజశేఖర్
గుంటూరు నుంచి కూడా తన రాజీనామాను కౌన్సిల్కి చేయటం, మండలికి సభ్యత్వానికి చేయటం, వైసీపీ కూడా చేస్తానని ప్రకటించడం మరింత చర్చనీయాంశంగా మారింది. 5వ ప్లేస్లో 5వ వ్యక్తిగా ఈయన వచ్చాడు. దీంతో అసలు ఈ రాజీనామాలకు సంబంధించి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు మండలి చైర్మన్ ఆమోదించట్లేదు అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈ మండలి సమావేశాలు ముగిసేలోగానే మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. దీంతోనే ఈ రాజీనామాలు ఆమోదించట్లేదు. ఆమోదిస్తే కనుక టీడీపీ సభ్యుల బలం పెరుగుతుంది కాబట్టి మండలి చైర్మన్ పెండింగ్లో పెడుతున్నారన్న అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకా 2-3 రోజుల్లో హౌస్ ముగుస్తుంది. యాక్చువల్గా అయితే టెక్నికల్గా ఇవాళ అయింది, రేపు ఎల్లుండి రిజర్వ్ డే కింద పెట్టుకున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం ఈ సెషన్లో పెట్టాలంటే ముందుగా నోటీస్ ఇవ్వాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి నెక్స్ట్ సెక్షన్లో కానీ తర్వాత మధ్యలో కానీ ఆ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఓవరాల్గా ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు మండలి సభ్యులు రిక్వెస్ట్ చేసిన తర్వాత రాజీనామాల విషయంలో మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, డైరెక్ట్గానే కౌన్సిల్లోనే అడిగిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీని మీద మండలి చైర్మన్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, రాజీనామాలు ఇవాళ రేపట్లో ఆమోదించే అవకాశం ఏదైనా ఉందా అనేది కొంచెం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. దేవి, ఒకవేళ కౌన్సిల్లోనే ప్రశ్నించారు కాబట్టి ఒత్తిడి చేస్తే మండలి చైర్మన్ ఆమోదించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ ఆమోదిస్తే గనక వైసీపీ బలం ఎంత తగ్గిపోతుంది మండలిలో? అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక వైసీపీ బలం 36 మంది కనిపిస్తున్నారు. అంటే 3 టీచర్ ఎమ్మెల్సీల సపోర్ట్ ఉంది, దాంతో 39 అవుతుంది. ఈ ముందు మనం అనుకున్న 4 రాజీనామా చేసినా కూడా వైసీపీ బలం 36గా ఉంది. ఇప్పుడు మరి రాజశేఖర్ రాజీనామా చేశారు కాబట్టి 35కి వాళ్ళ బలం ఉంటుంది. మిగిలిన 23 టీడీపీ కానీ కూటమి కానీ ఇతర సభ్యులు ఉంటారు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్న ఇతర పార్టీలకు సంబంధించి కానీ 23 మంది ఉన్నప్పుడు ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే కనుక ప్రస్తుతం మండలిలో 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో సగం మంది 29 మంది ప్లస్ 1 కలుపుకుంటే 30 మంది సభ్యుల బలం తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానం వీగిపోవాలంటే 30 మంది సభ్యులు బలం ఉండాలి. ఇప్పుడు చూస్తే కూటమికి 23 మంది ఉన్నారు కాబట్టి ఇంకా రాజీనామా చేసేవాళ్ళు అటు ఇటుగా ఒక 5-6 ఉండే అవకాశం ఉంది. టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా టీడీపీ కనుక అవిశ్వాస తీర్మానంలో ఒకవేళ గెయిన్ అయితే ఏంటి పరిస్థితి అనే చర్చ జరుగుతుంది కాబట్టి రాజీనామాలు ఆమోదించట్లేదు. ఒకవేళ తప్పనిసరిగా ఇందాక మీరు అడిగినట్టు కనుక రాజీనామాలు వెంటనే ఆమోదించి పరిస్థితి ఉంటే కనుక ఒక 4-5 మళ్ళీ తిరిగి ఇటు సైడ్ టీడీపీకి వస్తే కనుక తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానం వీగే పరిస్థితి కనపడుతుంది. అందువల్లే ఇటు టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఆలోచిస్తుంది. ఒకవేళ రాజీనామాలు ఆమోదిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మండలి చైర్మన్ ఆలోచిస్తున్నారు. ఈ 2 కాన్ఫ్లిక్ట్లో ఇది టోటల్గా పెండింగ్లో పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 2 రోజుల్లో ఎలాగ కౌన్సిల్ సమావేశాలు అయిపోతాయి కాబట్టి తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా రాజీనామా చేస్తే కనుక అవన్నీ ఆలోచించి ఒకేసారి రాజీనామాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మండలిలో టీడీపీ బలం కూడా పెరిగే పరిస్థితి ఉంది. మరి ఈ సెక్షన్ వరకు ప్రస్తుతం దీన్ని పెండింగ్లో ఉంచి తర్వాత రాజీనామాల వైపు మండలి చైర్మన్ దృష్టి పెట్టే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు. ప్రసన్న, కంపారిటివ్లీ అసెంబ్లీతో పోల్చుకుంటే మండలిలో వైసీపీ బలం మెరుగ్గా ఉన్నప్పుడు ఇప్పటికి 5 ఎమ్మెల్సీలు రాజీనామాకు సిద్ధపడితే అధిష్టానం ఏం చేస్తోంది? వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదా? బలం తగ్గిపోతుంటే చూస్తూ ఉండడానికి కారణాలేంటి? అంటే ప్రధానంగా ఇప్పుడు 36 మంది వైసీపీ బలం, 23 మంది కూటమి కావచ్చు, అనుబంధ సభ్యులు కావచ్చు. ప్రస్తుతం ఆ రకమైన సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ 5 వైసీపీ సభ్యులు రాజీనామా చేసినప్పుడు మండలి చైర్మన్ ఆలోచన ఏంటంటే 5 సభ్యులను కనుక వెంటనే ఆమోదిస్తే వాళ్ళు సభలో ఉండే అవకాశం ఉండదు. అప్పుడు 58లో 4 తగ్గిపోతే 54తోనే అవిశ్వాస తీర్మానం ఒకవేళ పెడితే కనుక సగానికి సగం 27 మంది ఉండాలి. ఆ పరిస్థితి ఉంటే కనుక అవిశ్వాస తీర్మానం విషయంలో కొంచెం అటు ఇటుగా తన పదవికి ప్రమాదం వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. కాబట్టి ఈ రాజీనామాలు ఆమోదించకుండా కొంత ప్రొలాంగ్ చేస్తున్న పరిస్థితి. దీంతోపాటు వైసీపీ చైర్మన్గా, మండలి చైర్మన్గా పార్టీ తరఫున కొంత ప్లస్ పాయింట్ చేయాలంటే రాజీనామాలు ఆమోదించకుండానే పెండింగ్లో ఉండాలన్న ఆలోచన కూడా మండలి చైర్మన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే దీన్ని ఎటు తేలకుండా ఉంచుతున్నారు. దీంతోపాటు వైసీపీకి సంబంధించిన ఇతర సభ్యులు కూడా రాజీనామా చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.